వెల్కమ్ టు ఐఏసీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగమే, అది కూడా యూనిఫామ్తో ఉండేటువంటి ఒక సాయుధ బలగాల్లో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కూడా ఎస్ఎస్సి జీడీ రూపంలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే డిసెంబర్ 1వ తారీఖున ఇవ్వటం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దాంతోపాటు ఉన్న ఎస్ఎస్సి జీడీలో ఉండేటువంటి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు ఏది బెస్ట్, ఇక్కడ ఏది బెస్ట్ అనేసరికి మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ అన్నిటి కూడా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దాట్ ఈ నోటిఫికేషన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఆల్రెడీ వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఆ నోటిఫికేషన్ చూపిస్తూ మీకు వెబ్సైట్లో ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఖచ్చితంగా మన అన్ని ఐఎస్సి టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ సంబంధించి నోటీస్ పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు పీడిఎఫ్ కానీ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన క్లియర్గా మీకు వెబ్సైట్ అయితే కనిపిస్తుందమ్మా. ఇది వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు దానికి రీడైరెక్ట్ అవుతారు. ఓకేనా? సో డైరెక్ట్గా మీరు ssc.gov.in అనే దానికి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతారు. రైట్, ఈ విధంగా సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పైన రైట్ సైడ్ టాప్లో, లాగిన్ ఆర్ రిజిస్టర్. ఇది క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ రెండు కేసెస్. ఒకటి, నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్సికి ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేసుంటే నువ్వు డైరెక్ట్గా నీ యూజర్ నేమ్, పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే డైరెక్ట్గా నువ్వు ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోతావు. లేదు, ఫస్ట్ టైం నేను ఇంకా ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నాను, ఇప్పుడు ఎప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అప్లై చేయలేదు అని అంటే ఖచ్చితంగా నువ్వు రిజిస్టర్ నౌ క్లిక్ చేసుకోవాలి. రైట్ సార్, రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తే నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. సో దీన్నే వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారమ్మా. ఎవరైతే ఇప్పటికొచ్చి ఎప్పుడు ఒక్క ఎస్ఎస్సి ఎగ్జామ్ కూడా అప్లై చేయలేదో సో వాళ్ళు ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అనే వాటిని అక్కడ ఇవ్వాలి. ఆధార్తో సహా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. దానితో మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నారో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది. ఇందులో మీకు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ క్రియేషన్, ఎడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అంటే క్యాండిడేట్స్ నేము, ఐడెంటిఫికేషను, కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, దాంతోపాటు ఆధార్ ఆథెంటికేషన్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని జరుగుతుంది. పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎడిషనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి నేషనాలిటీ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇవన్నీ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్స్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్, లాస్ట్లో కన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటాం. సో అప్పుడు ఇలా ఓపెన్ అవ్వగానే కంటిన్యూ చేయండి సార్. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ పాయింటే డూ యూ హ్యావ్ ఎన్ ఆధార్ కార్డ్ అని ఇచ్చారు. కనిపిస్తుంది కదా అందరికీ, డూ యూ హ్యావ్ ఎన్ ఆధార్ కార్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ వస్తుంది డూ యూ హ్యావ్ ఎన్ ఆధార్ కార్డ్, ఎస్, ఎంటర్ యువర్ ఆధార్ డీటెయిల్స్, వెరిఫై ఆధార్ అంటే ఇక్కడ మీ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఏదో 6500 సంథింగ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆధార్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ లాస్ట్లో ఐ హియర్ బై పెట్టి సెండ్ ఓటీపీ అని కొడతారు. ఇక్కడ సెండ్ ఓటీపీ అని కొడతారు అనమాట. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. మీరు ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఇదైతే వస్తుంది. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ నేమ్, మీ నేమ్ ఎంటర్ చేస్తే 10th క్లాస్ సర్టిఫికేట్లో సపోజ్ నా నేమ్ దాసు రవికుమార్, అందరూ నన్ను రవిదాస్ అని పిలుస్తారు. సో నేను రవిదాస్ అని రాసేయకూడదు. 10th క్లాస్ దాంట్లో రవికుమార్ దాసు అని ఉందా, దాసు రవికుమార్ అని ఉందా, అది జాగ్రత్తగా చెక్ చేసుకుని ముందు ఇనీషియల్ ఉందా, తర్వాత ఇనీషియల్ ఉందా, ఓకేనా, అది జాగ్రత్తగా చూసుకొని ప్లేస్ చేయాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలాగే రాయాలి. అదే మళ్ళీ ఎంటర్ చేసి చూడు ఇంకోసారి వెరిఫై అంటే అదే ఎంటర్ చేయాలి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, నీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నావా, ఎస్ అయితే చేంజ్ చేయాలి, నో లేదు. జెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తావు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తావు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇది కూడా మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఈ 10th క్లాస్ బోర్డు ఏంటని అడుగుతారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చాలామంది తప్పులు చేస్తున్నారమ్మా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓపెన్ అవగానే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ అనుకుని పెట్టేస్తారు. కానీ ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు తెలంగాణ అప్లై చేసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి.
తర్వాత అది ఎంటర్ చేసిన తర్వాత 10th క్లాస్లో నీ రోల్ నెంబర్ నీ మార్క్ షీట్ మీద ఉంటుంది కదా, మార్క్ షీట్ మీద ఉండే రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెరిఫై రోల్ నెంబర్, ఏ ఇయర్లో పాస్ అయ్యో కూడా దాని మీద రాసుంటుంది. దాంతోపాటు నీకు బీటెక్ అయిపోయి ఉండొచ్చు, డిగ్రీ అయిపోయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అయిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు 10th క్లాస్ దానికి అప్లై చేస్తున్నావు. సో కాబట్టి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదో అది ఎంటర్ చేయాలమ్మా. ఇయర్ ఆఫ్ పాసింగ్ అప్పుడు ఎంటర్ చేసిన తర్వాత హైయెస్ట్ లెవెల్ క్వాలిఫికేషన్, సపోజ్ నువ్వు బీటెక్ చేసావు అనుకుందాం, ఆ బీటెక్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టు. ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంది కదా. ఇప్పుడు ఒకసారి ఇందులోనే మనకి చాలా క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఎలా తీసుకోవాలి అనేది ఒక్కసారి మీరు ఇందులో కానీ అబ్జర్వ్ చేస్తే, ఒకసారి పేజ్ మొత్తం నోటిఫికేషన్ లాస్ట్లో ఎలా వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏం ఉండాలి అనేది ఇవ్వటం జరిగిందమ్మా. ఈ విధంగా పిక్చర్ రూపంలో ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి. ఇందా మీకు చెప్పిందే మొత్తం చాలా క్లియర్గా ఇచ్చారు. మీరు ఎవరిని ఆశ్రయించక్కర్లా, ఎవరితో డౌట్స్ పడక్కర్లా. ఫస్ట్ ఇందా చెప్పాను కదా, మీరు ఆల్రెడీ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ ఉంటే ఎంటర్ చేసేస్తారు, డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. లేదంటే రిజిస్టర్ నౌకి వెళ్తారు. ఇందా చెప్పాను కదా, ఇలా కొత్త డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్ ఎలా ఓపెన్ అయితే కంటిన్యూ కొట్టమని చెప్పాను. వీళ్ళు కూడా అదే రాశారు అక్కడ. దీని తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అమ్మా, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని లాస్ట్లో చూస్తే ఇది పేజ్ నెంబర్ 37, 38, 39లో ఉందమ్మా నోటిఫికేషన్. దాంట్లో ఒకసారి జాగ్రత్తగా చూసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ అలా ఎంటర్ చేసుకుంటూ వెళ్తారు. చూడండి, క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ ఇక్కడ సేవ్ అని నెక్స్ట్ కొడితే అప్పుడు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. ఆ నెక్స్ట్ పేజ్లో ఏం అడిగారు చూడండి, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డు ఉందా ఎంటర్ చేసిందా, అప్లోడ్ చేయమంటున్నారు. నేమ్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ ఓటర్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. తర్వాత ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇవన్నీ అప్లై చేస్తాం అనమాట. క్యాండిడేట్స్ నేము, మెట్రికులేషన్ ఎలా ఉందో అలా ఎంటర్ చేస్తాం. సో ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ అయిపోతే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ వస్తుందమ్మా. ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబరు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పట్టుకుని కంటిన్యూ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ రెడీ అయిపోయింది. మీ పాస్వర్డ్ తయారు చేసుకోమని చెప్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుంటాం. సో ఇక్కడ చేసిన పాస్వర్డ్ మస్ట్ బి మినిమం 8 క్యారెక్టర్స్. నేమ్ ఉందనుకోండి, సపోజ్ మీ పేరు రాజేశ్వరరావు అని ఉందనుకోండి, మొత్తం యూజ్ చేసుకుని రాజేశ్వర్, ఇంక్లూడ్ 1 more అప్పర్ కేస్, ఫస్ట్ లెటర్ ఆర్ రాసుకొని తర్వాత స్మాల్ లెటర్స్ రాస్తాం. ఇంక్లూడ్ 1 more లోవర్ కేస్ లెటర్స్, అప్పుడు క్యాపిటల్ లెటర్లో ఆర్ రాసుకొని మిగతా స్మాల్ లెటర్స్ రాసుకుంటాం. ఇంక్లూడ్ 1 or more నెంబర్ కూడా ఎంటర్ చేసుకుంటే మంచిదని చెప్పారు. ఓకేనా, ఇలా క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, @ హైఫన్ ఇలాంటివి పెట్టుకోవాలి. ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫార్వర్డ్ అవుద్ది, పాస్వర్డ్ అవుద్ది అనమాట. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతున్నాం. సెక్యూరిటీ క్వశ్చన్స్లో అంటే ఈ కేసు ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఏదైనా నెంబర్స్ ఇవ్వచ్చు అనమాట. సో సెక్యూరిటీ క్వశ్చన్లో అడుగుతుంది, వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిష్ అని అడుగుతారు. నీకు బాగా గుర్తున్నది ఎంటర్ చేయి. ఒకవేళ నువ్వు పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోయినా ఇది అడుగుతుంది మళ్ళీ. నేను ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అన్నప్పుడు నువ్వు ఏదో బిర్యానీ అని చెప్పావు అనుకో, ఆ బిర్యానీ ఎంటర్ చేస్తే ఆన్సర్ అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ దగ్గర రీచ్ అవుద్ది అనమాట. సో ఇలా కొంచెం క్లూ ఇస్తారు నీకు. సో దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఇది అయిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా డీటెయిల్స్, కేటగిరీ ఎక్కడి నుంచి, ఏ కేటగిరీ, ఓబీసీనా బీసీనా ఎంటర్ చేయాలి, ఐడెంటిఫికేషన్ మార్క్స్, పర్మనెంట్ అడ్రస్, తర్వాత అడ్రస్లన్నీ ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకున్న తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లేర్, ఐ హియర్ బై దట్. ఇప్పుడు అంతా అయిన తర్వాత అగ్రీ కొట్టుకొని డిక్లేర్ చేసేసాయి. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ నువ్వు డీటెయిల్స్ అన్నీ ఏవైతే ఎంటర్ చేసావో మొత్తం డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. ఎవరికి ఇదంతా కూడా ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకమ్మ. మీరు ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్స్ మొత్తం 37th పేజ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ జాగ్రత్త పక్కన పెట్టుకుని మీరు చేసుకుంటే ఈజీగా చేయగలరు. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేయడానికి వస్తావో నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి వస్తావు కదా, అప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి సార్. మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ డాష్ బోర్డ్లో నీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేము, చేంజ్ ఇన్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండరు, కేటగిరీ, ఇవన్నీ కూడా నేషనాలిటీ, ఇవన్నీ ఎంటర్ చేస్తావు సార్. ఏవైతే ఓటీఆర్లో ఎంటర్ చేస్తావు అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ కనబడతాయి నీకు. ఓకేనా. ఇవన్నీ కూడా
డిస్ట్రిక్టు, పిన్ కోడ్, కరస్పాండెన్స్, స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఈమెయిల్, మొబైల్ నెంబరు. ఇదంతా అయిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అయ్యాక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దాంట్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీకు ఒకళ్ళు బీటెక్ కానీ కంప్లీట్ చేస్తుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తారు. CGPA సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు. దీని తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఒకవేళ ఎవరికి ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఒకలా, ఎక్స్ సర్వీస్మెన్ కాకపోతే మిగతా డీటెయిల్స్ జరుగుతుంది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అని ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు నియరెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు ప్లేస్ చేసుకుంటారమ్మా. చూడండి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయేమో, మీరు అది పక్కన పెట్టుకొని హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా. పోస్ట్ డీటెయిల్స్ లాస్ట్లో సేవ్ అండ్ నెక్స్ట్. ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ CIPF ఆర్గనైజేషన్స్. సో CIPF ఆర్గనైజేషన్స్ తగ్గట్టుగా పోస్టులు ప్రిఫరెన్స్ పెట్టుకోమని చెప్పారు కదా, దానికి దగ్గర పెట్టుకుంటాం అనమాట. అక్కడ 14.0 రాశారు. CISF, CRPF ఆర్డర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగా పోస్టులు ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసేది. ఫోటో అప్లోడ్ చేయడానికి మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసుకుని, క్యాప్చర్ లైవ్ ఫోటో, అప్లోడ్ సిగ్నేచర్, ఇవన్నీ మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో కట్ ద బాక్స్ అండ్ సైన్ విత్ ఇన్ ద బాక్స్ అని ఇచ్చారు కదా, ఇందులో సైన్ చేసుకొని చేయాలి. ఇది వదిలేసి దీంట్లో సైన్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ చేసేటప్పుడు ఇలా ఉంటే అప్రూవల్ చేస్తారు. జాగ్రత్తగా చూడండి, ఇలా అడ్డంగా పడినా, ఆ మూలకి ఎక్కడో ఉన్నా, ఈ చిన్న ఉన్నా, ఇలా కనిపించకుండా ఉన్నా, ఇలాంటివి ఏ ఉన్నా సరే డైరెక్ట్గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఫోటోగ్రాఫ్ కేసులో కూడా అంతే సార్. ఫోటోగ్రాఫ్ కేసులో కూడా ఇలా డైరెక్ట్గా ఉంటే పర్వాలా. చూడండి ఇలా కింద నుంచి ఏదో సెల్ఫీ తీసుకున్నట్టు, ఇలా పక్కకు తీసుకున్నట్టు కానీ, ఇలా బ్లర్గా ఉన్నా, ఇలా సెల్ఫీలా కనిపించిన, స్పెట్స్తో ఫోటో తీసుకున్నా ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. స్పెట్స్ లేకుండా, నీకు ఆల్రెడీ స్పెట్స్ ఉపయోగం ఉన్నా సరే స్పెట్స్ తీసుకోవాలి. స్పెట్స్తో ఎప్పుడు ఫోటో తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంక నిజమే నెక్స్ట్ షేర్స్ అనమాట. సో ఈ రెండు కేసులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మీరు చేసుకోగలిగితే మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సార్. ఇన్ కేసు నేను స్టార్టింగ్లో ఉండే పర్సన్ అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నాకు డైరెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. డైరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన మొత్తం డీటెయిల్స్ అన్ని కనబడతాయి, వాటిలో ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ సార్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఫస్ట్ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది వేకెన్సీస్. ఓకేనా. వేకెన్సీస్ ఇవన్నీ కూడా పే లెవెల్ 3లో కలిపేశాడు. పే స్కేల్ పే లెవెల్ 3లో వస్తుంది. 21,700 to 69,100. సో ఖచ్చితంగా మంచి పే అయితే రావడానికి అవకాశం ఉంది. వేకెన్సీస్ వచ్చి మొన్నటి వరకు పే లెవెల్ 1 or 2లో ఉండి పే లెవెల్ 3 చేశారు. ఇక్కడ హైయెస్ట్ వేకెన్సీ CISFకి, ఎక్కువగా అందరూ కూడా CISFకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికి తగ్గట్టుగానే CISFలో నోటిఫికేషన్స్ వేకెన్సీలు ఉన్నాయి. సో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మీ ప్రిపరేషన్ కానీ సీరియస్ చేసుకుంటే ఖచ్చితంగా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం జాబ్ కొట్టడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా. రైట్ సార్. థ్యాంక్ యూ.